అండి. నేను నర్సిపేట టౌన్ ఇన్స్పెక్టర్ను. ఈరోజు మాకు ఉదయం ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనకి వెంకనాయుడుపేట చివరిలో లక్ష్మీనగర్ అని ఉంది. లక్ష్మీనగర్లో మర్డర్ అయిందని ఒక ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నేను మా ఉన్నతాధికారులు కూడా తెలియపరిచి ఇమీడియట్గా సీన్కి మా ఎస్ఐని టీం తీసుకుని వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి అక్కడ ఒక హౌస్లో కిందన గ్రౌండ్ ఫ్లోర్లోనే డెడ్ బాడీ అయితే ఉంది. ఫుల్ బ్లడ్లో పడి ఉంది. మనం ఎంక్వైరీ చేస్తే అక్కడ ఏంటంటే వాళ్ళ తండ్రి కొడుకుల ఇష్యూ అనమాట. అది చనిపోయిన పేరు కొటారి భాస్కర్ రావు, ఏజ్ అబౌట్ 32 years ఉంటుంది. వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ అండి. ఆర్మీ నుంచి ఒక 12 years అవుతుంది ఆయన రిటైర్ అయిపోయి. వీళ్ళకి ఈ డబ్బుల ఇష్యూలోనే అంటే ఈ అబ్బాయి కూడా పనిచేయడం అనేసి ఆ ఇష్యూలో వీళ్ళకి తండ్రి కొడుకు ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. అంటే కేకలు వేసుకోవడం, మళ్ళీ కలిసిపోవడం అలా అవుతుంది. ఇంట్లో కూడా వీళ్ళు ఇద్దరే ఉంటారనమాట. ఇంట్లో ఇద్దరే ఉంటారు. వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆ డిసీజ్డ్కి ఒక సిస్టర్ కూడా ఉంది. సిస్టర్ ఆల్రెడీ మ్యారీడ్, ఆవిడ వేరే దగ్గర ఉంటుంది. మనకేంటంటే ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే ఈ డబ్బుల కోసం గొడవ అవుతుందని తెలిసింది. దాని మీద నైట్ ఒక ఫ్రెండ్తో కలిపి మొత్తం ముగ్గురు కలిపి మద్యం కూడా సేవించడం జరిగింది ఇంట్లోనే. 8-8:30 ప్రాంతంలో ఆ ఫ్రెండ్ అనేవాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంట్లో డిస్కషన్ పడి 9:30-10 బిట్వీన్ ఆ టైంలోనే ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. దేంతో అంటే ఒక మనకి సన్య అంటాం కదండి, రోలు దాంతో చేతితో తీసుకుని ఆయన కొట్టిశాడు. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో ఆ డిసీజ్ని తండ్రి కొట్టడం జరిగింది అనమాట. కొట్టడంతో వెంటనే పడిపోయి ఆయన మ్యాక్సిమం నైట్ చనిపోయి ఉంటాడు. కానీ ఉదయం వరకు ఎవరికీ తెలియలేదన్నమాట. ఉదయం వరకు ఆయన ఈ డ్రంకింగ్ స్టేజ్లో ఉండడం వల్ల పడుకుని ఉన్నాడు. పడుకుని అక్కడే పడుకుని పోయాడు. అంటే ఇంట్లోనే సోఫాలో పడుకున్నాను చెప్తున్నాడు. మనకు ఉదయం 7:30 ప్రాంతంలో వాళ్ళ పని మనిషి వచ్చి క్లీన్ చేస్తుంటే పని మనిషి నేనే ఎవరైతే వాళ్ళ నాన్నగారు ఉన్నారో చంపేసిన ఆయనే ఫోన్ చేసి చెప్పేసి అదే లోపల పిలిచేసరికి ఆవిడ కొంచెం భయపడి చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సీన్లోకి వచ్చాము. వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. క్లూస్ టీం కూడా వస్తుందండి. ఇన్ఫర్మేషన్ అంతా పై అధికారులు కూడా తెలియపరచడం జరిగింది. ఫర్దర్గా ఇప్పుడు బాడీని కూడా షిఫ్ట్ చేసి ఏరియాస్ షిఫ్ట్ చేసి ఫర్దర్గా తీసుకున్నారు సార్. ఆ ఎక్యూజ్ని కూడా మన కస్టడీలో ఉన్నాడండి ప్రజెంట్. థ్యాంక్ యూ.